కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి యత్నించిన ఘటన రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. నిన్న రాత్రి సికింద్రాబాద్ నుంచి మాణికేశ్వరి నగర్ లో బోనాల పండుగకు హాజరయ్యేందుకు వెళ్తుండగా కొందరు యువకులు దాడి చేసినట్లు తెలుస్తోంది. అద్దాలు దించాలంటూ ఎమ్మెల్యే కారును వెంబడించి హంగామా చేశారు. ఎమ్మెల్యే కాన్వాయ్ ని అడ్డుకొని దాడికి యత్నించారు. తార్నాకలోని ఆర్టీసీ హాస్పిటల్ సమీపంలో ఎమ్మెల్యే వాహనంపైకి కొందరు దూసుకొచ్చారు. దీనిపై ఓయూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. ఆ తర్వాత మంత్రి వాకిడి శ్రీహరి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఎమ్మెల్యే ద్వారా వివరాలు తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన వారిని త్వరగా పట్టుకోవాలని పోలీసులకు సూచించారు. కొంతమంది తనపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తన దగ్గర సమాచారం ఉందన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. ఇప్పుడు జరిగిన దాడి కూడా దానికి సంబంధించిందేనా లేదా మరోటా అనేది పోలీసుల దర్యాప్తులో తేలుతుందన్నారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ గన్మెన్ల నుంచి తుపాకీ సైతం యువకులు లాక్కునేందుకు యత్నించారు. పరిస్థితి గమనించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ కారులో నుంచి బయటకు రాలేదు. అప్రమత్తమైన గన్మెన్లు ఎమ్మెల్యే కారును ఓయూపీఎస్ కు తీసుకెళ్లాలని ఆ డ్రైవర్ కు సూచించారు. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ కు కేవలం 200 మీటర్ల దూరంలో ఘటన జరిగింది. రాత్రి 9 గంటల తర్వాత ఈ దాడి జరిగినట్టు ఓయూ పోలీసులు చెప్తున్నారు. తార్నాక నుంచి మాణికేశ్వరి నగర్ కు వస్తున్న సమయంలో ఆర్టీసీ హాస్పిటల్ దాటిన తర్వాత కొందరు యువకులు ఎమ్మెల్యేపై అటాక్ చేసినట్లు పోలీసులు తెలిపారు. దాడి తర్వాత ఆ యువకులు అడిగ్మెట్ వైపు వెళ్లారని, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని ఓయూ పోలీసులు తెలిపారు. ఇక శ్రీ గణేష్ 2024 సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఉప ఎన్నికలకు ముందే ఆయన బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతకుముందు వరుసగా 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అది విషయం.